ఓకేనా? ఈ నెల 16వ తేదీన రాయలసీమ జిల్లాలోని కర్నూలుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, మరి విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో అడుగు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి సభలలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఇదే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి 2019 ఎన్నికల సమయం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతాను. ఇవాళ మరోవైపు ఇదే అనంతపురంలో మరి సోములదొడ్డి దగ్గర సభ పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ పాచిపోయిన లడ్డూలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారంటా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారు. పాచిపోయిన లడ్డూలు పక్కకి పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని చెప్పి మేము అడుగుతాను. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఏవైతే విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు పెట్టుకున్నారా, కేంద్రంలో మోదీ మన రాష్ట్రంలో అడ్డు పెట్టుకునే మన రాష్ట్రం బీహార్, ఈ రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి తెలుపుకపోతే అధికారం వచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారికి లేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడగాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వకుండా రాయలసీమకు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోదీ పర్యటనని తక్షణమే వెనక్కి విరమించుకోవాలా. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో పర్యటించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం.